పురుషులందు పుణ్య పురుషులు వేరయ్య విశ్వదాభిరామ వినురవేమ. అవ్వా ఎవరో అవ్వా, ఎక్కడే పిలిచినట్టుందా? ఎక్కడో కాదే, ఇక్కడే. నేనే అలీ కుమార్ని, నీ మనవన్నే. నాయనే, నీ పిల్లం నీతో కాపురం చెయ్యా. ఓరే, ఎప్పుడు అనగా వెళ్ళి ఎప్పుడు వస్తాండవరా? నీ కోసం కళ్ళల్లో ఒత్తులు వేసుకుని ఎదురు చూసే మోసం ఉండవుతుందని నీకేమన్నా జ్ఞానం ఉందా? ఏం చేయనే, ఉద్యోగ ధర్మం, ఉద్యోగం పురుష రక్షణ అన్నారు కదా అని. ఓరు నీ పిల్లం మోకాలు కుంకుమ వేస్తా. నువ్వు అంతే ఆలోచించావు గాని పురుషుడనే వాడికి ఒక పునిస్త్రీ పెళ్ళం ఉండాలని ఆలోచించలేదు. బా పడవకే, లేత బొగ్గలు కందిపోతాయి. అసలు నాకు పెళ్లి చేసుకునే టైం ఏది, చేసుకున్నా కాపురం చేయడానికి ఖాళీ ఏది? అయినా ఈ వయసులో నాకు అప్పుడే పెళ్లికి వెళ్తుందిరే. చచ్చినాడ, నువ్వేం పసిపిల్లాడు అనుకుంటున్నావంట్రా? వచ్చే పాల్గొన మాసం సప్తమి నాటికి నీకు సరిగ్గా 39 ఏళ్ల 9 నెలల 3 రోజులు. నాకేం గుర్తులేదు అనుకుంటున్నావా? నిజరాత్రిలో అటు ఇటు కానేళ్ళ పుట్టావు, నానా అవస్థలు పడి చచ్చావు. ఓరే, ఇక నేను ఈ పంపు కాపులా కాయలేను. నువ్వే అమ్మటే పెళ్లి చేసుకుని ఒక పిల్లని ఇంటికి తీసుకురాకపోతే నేను ఊరేసుకుని చేస్తాను. నువ్వు ఎలాగా పోతావు కదంటే అప్పుడే తొందర ఎందుకే? ఓరి నీ ఇల్లు బంగారం కాను. పోయే ముందు గొంతుకులో గుక్కడు తులసి నీళ్లు పోసే దిక్కుండద్దంట్రా. నువ్వేమో కొంప పట్టుకోకుండా తిరుగుతా ఉండవు. ఇదిగో అబ్బాయి, నేను ఇప్పుడే చెప్తాండా, ఇవాళ నీ పెళ్ళో నా పెటాకులో తేలిపోవలసింది. అబ్బా నాకెందుకే, నా బాధ అర్థం చేసుకోవే. తాత నాకు అర్థమైందిరా. మీ తాత నీకంటే ఎక్కువే పులికేవాడు. ఏ మీ అమ్మ పుట్టలా? అమ్మ తాత కూతురేనా? పళ్ళు రాలు కొట్టప్ప పిచ్చి చచ్చినాడు. ఇంకోసారి ఆ పూత కూర్చోబెట్టి. ఇదిగో చూడు, వచ్చే శనివారం నంగి నరసింహారావు గారు మరిది నత్తి సీతారామయ్య గారి కూతురు సుబ్బలక్ష్మి చూడటానికి మనం వెళ్తున్నాం అంతే. అవ్వా అవ్వా అవ్వా, గుబ్బలేదు, నోరు మోసుకొని రారా. సుబ్బలక్ష్మ ఎవరు పాపం, కర్మకాళి. చూస్తూనే ఉన్నాను బావగారు, మీరెంతో బాగున్నారు. పొన్నకాయలేగా నున్నగా నాదండి. మా అక్కను చూడాలి, కాస్త ముదిరిన పచ్చగా గుమ్మడ పండులా ఉంటుంది. అదిగో అదిగో. ముద్ద పైకి ఎత్తరా చవట. అమ్మాయిని చూడు, కూర్చోమ్మా. మా అక్కను చూడండి, నన్ను చూస్తారండి. ఎన్నో ఏడమ్మా? ఎన్నో అండి, ఓన్లీ 33, ముచ్చటగా 33 అండి. అలాగా, మా సన్నాసి కంటే చిన్నదే. మరేనండి, తన 18వ ఏట ఒక నెల కనిపించకుండా పోయిందండి. 22వ ఏట నువ్వు నోరు మీరా. లోకం రకరకాలుగా అనుకుందాం. మా చెల్లిది గారి ఇంటికాడుంటేను తీసుకొచ్చానమ్మా. లోకం రకరకాలుగా అనుకుంటా. అవునండి బాబు. పర్వాలేదు, దానికి ఉంది. నన్ను గురించి కూడా రకరకాలుగా అనుకుంటూ ఉంటుంది. సంగీత ఆయన వచ్చినా ఆ నుంచి నీ దాకా సాగదీసి పాడేస్తుందండి. గట్ట వాయిస్తావమ్మా? అదేం చేత కావండి, ఓన్లీ క్లారినెట్ మాత్రం బ్రహ్మాండంగా వాయించేస్తుందండి. జస్ట్ ఎ మినిట్. బాగా వాయించక్క, బాగా ఆనందించాలి. నోటో బెల్లం ముక్క పెట్ట ఎంత బాగా వాయించావే. మరేనండి. అది ఏం రాగం? అనురాగం. తాళం? గాడ్రేజ్. ఆది తాళం అండి. శనివారం నాడు ఆ తాళం అయితే నా బొంత శని తాళం వాయించు. ఓరు నీ నడుకు మొలతాడు గట్ట, నువ్వు ఊరుకోరా.
పిల్ల నచ్చిందా బాబు? దాందేముందండి, మా అవ్వకు నచ్చిందిగా. నన్ను ఒక అమ్మ చేతిలో పెట్టాలని మా అవ్వ అనుకున్నందుకు నన్ను ఈ సబ్బులక్ష్మి చేతిలో పెట్టు. సబ్బులక్ష్మి కాదు బావగారు, సుబ్బులక్ష్మి. కాబట్టి ఇంకా నయ్యం గబ్బులక్ష్మి అన్నావు కాదు. ముహూర్తాలు ఎప్పుడు పెట్టుకుందామమ్మా? 13 ఏళ్ళ నుంచి పెట్టే ఉంచామండి. వచ్చే ఆదివారం అమావాస్య నాడే. శుభమ్మ. పెళ్ళి అయితే సరే గాని శ్రావణ మాత్రం వెంటనే పెట్టుకోకండి. నాకు సాయంత్రం అయ్యేసరికి జ్వరం వస్తా ఉంది. కాస్త ట్రీట్మెంట్ తీసుకుని ఆ తర్వాత సావధానంగా పెట్టుకుందాం. అంతే కదా. చూడండి బావగారు, ఇంతకీ నాకు తొందర ఎందుకంటే దానికి పెళ్ళైతే గానీ నాకు కాదు. ఎందుకని అడగండి? ఎందుకు? దానికి పుట్టిన కూతుర్ని నేను చేసుకోవాలి. ఇంపాసిబుల్, కష్టం. అదేంటి బావగారు? కొడుకు పుట్టారని నా నమ్మకం. బాబు అదేంటి బావగారు, అక్కడ మీ కోసం ఎదురు చూస్తుంటే అనుకుంటారంటే ముందు పదండి. దయచేయండి. బావగారు ఏడ్చింది చాలు గానీ ఈ పూట విశ్రాంతి తీసుకోండి. కాలిన సంగతి రేపు ఆలోచిద్దాం. ఎందుకు ఏడుస్తావు? నీ కార్యం క్యాన్సిల్ అయిందనా, బావుడు తేలు కుట్టిందనా? నా కర్మ కాలిందని. నీ కర్మ కాదు, నా పెళ్లి కాలింది. వాళ్ళు నువ్వా? వాళ్ళు ఏంటి అర్జెంట్గా తీసుకురామన్నాడు. వాడు అక్కడికి రాడయ్యా. శుభం ఆయన గర్భధానన్నాడు. తేలు పుట్టి నా బిడ్డ ఏడుతుంటే అక్కడికి రమ్మంటా. పేరు కూర్చుందా? ఏమిటా చూపులు? చూపులు సరేరా, 7 రూపు కాటికెళ్ళా. ఎప్పుడు పడితే అప్పుడు వచ్చి నిన్ను పిలిచికెళ్తాడేంటి? అవ్వా, రోజు నేను వచ్చి మీ మనవడు ఎవరిచ్చమో చెప్తా కదా. మనలో ఎవరిచ్చామా నువ్వు చెప్పక్కర్లేదు కానీ ఆ చూపులు తాగుతూ ఉన్నాడు. ఒరే 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 ఒరే, ఆ బుగ్గను సుక్కన్నా తీసి వెళ్ళవేరా. వదిలి అమ్మ కడుపు పాడుకో. నేనోటో మట్టి కొట్ట, నీ శాస్త్రం మధ్యలో వాడు గురించి ఆరిపోనకుండా ఎంత పని చేసావే, ఎంత పని చేసావే. ఏమిటి అవ్వ ఏమిటి? ఒరే నాయనా వచ్చావట్రా నాయనా, నీ పెళ్ళం కడుపుతూ ఉంటుంది. ఇంట్లో ఉన్న నగలన్నీ దానికి దిగేసి అది పోయి నిన్న పొద్దున అనంగా కనకదుర్గమ్మ దర్శనం చేసుకుంటానికి వెళ్ళిన బొండ ఎంత పట్టుకో అంత లేదురా. నా కొంపు తీసేసింది, నా బంగారం అంతా పోయిందిరా నాయన నాయన. పెళ్లి నాకెందుకు అంటే వినిపించుకున్నావా? పైగా ఉన్న బంగారం అంతా దాని మొహాన పోసావు. ఇప్పుడు అది కనకదుర్గ గుడికే వెళ్ళిందో లేక మల్లికార్జున స్వామి లేదే పోయిందో ఇప్పుడు పోలీసు రిపోర్ట్ ఇచ్చి నా భర్త పట్టించాలి. సన్నాసి రారా, ఇందులోనైనా నీ మొగతనం చూపించాడు. అలాగే చూస్తావుగా. ఏమండి, ఇలా మీ ఒళ్ళో పడుకొని ఇలా ద్రాక్ష పుత్తులు తింటానని కల్లో కూడా కలకలేదండి. నేను కనలేదు. నీ కార్యం నాడు నువ్వు గెలిపిన కన్ను ఇంకా నా గుండెల్లో కెలుగుతూనే వాళ్ళేరా వాడి కొట్టు దాన్ని పట్టు. ఓకే బాస్. తినడాలే మహేష్ వచ్చినోడా ఏమనుకున్నావురా? అయ్యో అయ్యో ఆడదంటే అదేనండి. నువ్వు గుర్తుండి చెప్పారెమ్మ దిగేటట్టు ఏడ్చాను అనుభవరా. దాని సంగతి నేను తెలుస్తాను రా. నిన్ను
నీ మొహం సంతకెళ్ళా పేరు పెట్టి పిలుస్తున్నావటే ఇప్పటికే నా పేరు బాగుంటేవే నా పరువు మర్యాదలు కీర్తి ప్రతిష్టలు అన్ని నీ ముఖాన్ని పెట్టి తగలేసుకున్నావే మొగుడనేవాడు ఇంత పొడుగుండాలని పెళ్లి చూపులని చెప్పలేకపోయావంటే చెప్తే మాత్రం నీకేం తెలుస్తుంది? తెలిసినా నీకు అనవసరమే. నేను నీకోసం రాలేదే మా అవ నగల కోసం వచ్చానే. పడైవే 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 నా మొఖాన. ఆడదానికి కావాల్సింది ఈ సిరి కాదు, మా గసిరి. అది ఆయనకి ఇప్పుడే తెలిసింది. ప్రియా ఏంటో మాడుకొని